తుఫాను వచ్చిన వారం 10 రోజులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు బయటకు వచ్చారు. దీనికోసం రైతుల కోసం జగనన్న యాత్ర అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఒక ప్రజానాయకుడికి ఒక ఉద్దేశపూర్వకంగా ఉండవలసిన లక్ష్యం ఇది. ఇటువంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయాలి మనం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఒక నలుగురు రైతులు, అది ఏదైతే మన కృష్ణా జిల్లా ఈ పెనమలూరు, రామరాజుపాలెం, గూడూరు కొన్ని ఏరియాలు ఏదైతే ఉన్నాయో అక్కడ నలుగురు రైతుల్ని సందర్శించడానికి, పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు 4 గంటల రోడ్ షో, 40 కార్లు, 4000 మంది సైన్యం, 40 ఊర్ల నుంచి జనం. ఇదొక పాయింట్. ఇంకొకటి ఏంటంటే, రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు రైతులు వెళ్ళి మా జగన్మోహన్ రెడ్డి గారు మా కష్టాలు తీరుస్తారు, మా ఇబ్బందులు తీరుస్తారు అన్నట్టుగా రోడ్ల మీద పడిగాపులు కాసుకుని కూర్చోవాలా. అంటే మన అమరావతిలో రైతులు కూర్చున్నారు చూడండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి దిగడానికి కూడా ప్లేస్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగా అయితే ఇక్కడ రైతులు ఎవరు వెళ్ళలేదు. ఈ 40 ఊరు నుంచి వచ్చిన సైనికులు వాళ్ళ వరికంకులు పట్టుకుపోవడం ఇవన్నీ కూడా వాళ్ళే చేసేసారు. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, రైతుల దగ్గరికి వెళ్ళారు. ఈ నలుగురు రైతులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు నలుగురు రైతుల దగ్గరికి వెళ్ళారు, నలుగురు రైతులను పరామర్శించారు. ఈ నలుగురు రైతులను సైనికులు వాళ్ళ వరికంకులు పట్టుకుపోవడం ఇవన్నీ కూడా వాళ్ళే చేసేసారు. పరామర్శించినప్పుడు ఒక మాట అన్నారు, ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది, ప్రభుత్వం వచ్చిన 18 నెలలకి 16 ప్రకృతి విపత్తులు, అంటే యావరేజ్గా నెల 15 రోజులకి లేకపోతే నెల 10 రోజులకి ఒక ప్రకృతి విపత్తు అన్నట్టుగా వచ్చింది. మరి ప్రజలు ఉన్నారో లేకపోతే లేరో, ఆంధ్రప్రదేశ్లో లేదా మీడియాలు ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఈ ప్రకృతి విపత్తులు 16 ప్రకృతి విపత్తులు అనేవి మరి ఎవరికి తెలియలేదు. ఇంకొకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి మాట్లాడే అర్హత అనేది లేదు అని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకున్న రైతులు కానీ, పంటలు పండించి పంట సాయం అందక చచ్చిపోయిన రైతులకు కానీ అందరికీ తెలుసు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2019 మేనిఫెస్టోలో వాళ్ళకి 5 సంవత్సరాలకి 50,000 ఇస్తానని రైతు భరోసా కింద హామీ ఇచ్చారు. ఇది వాళ్ళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎలా ప్రచారం చేసుకున్నారంటే, సంవత్సరానికి 50,000 అన్నట్టుగా ప్రచారం చేసుకున్నారు. కానీ వీళ్ళు ఇచ్చింది రైతు భరోసా కింద సంవత్సరానికి 7,500 రూపాయలు మాత్రమే. 7,500 రూపాయల్లో 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంటే 13,500 కూడా మేము ఇస్తున్నామని ప్రచారం చేసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే, 3,000 కోట్లతో, అంటే ఏదైతే రైతు సంఘాల ప్రకారం 3,000 కోట్లతో ప్రజలకి ధరల స్థిరీకరణ, గిట్టుబాటు ధరలు లేనప్పుడు ఈ సొమ్ము నుంచి ఆదుకోవాల్సింది పోయి ఈ 3,000 కోట్లతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేకపోయారు. కనీసం రైతులు పండించుకునే ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలో, ఎటు తోలుకోవాలో తెలియకుండా కమిషన్లకు అమ్ముకునే పరిస్థితులు ఏర్పడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. రైతులకు ఏం మేలు చేశారు? ఒక నీటి సదుపాయం వచ్చిందా? అనుకోకుండా ఆటోమేటిక్ డాములు పెట్టి ఆ తెల్లారికి ఓపెనింగ్ అయిపోయిన తర్వాత తెల్లారి తీసుకుపోయిన రోజులు, రైతులకు నీళ్ళు ఇచ్చిన రోజులు లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఈ పరిసర ప్రాంతాల్లోకి వస్తే తెలుస్తుంది. అక్కడికి రారు. ఎందుకో తెలుసా? అక్కడ ఇంకా బురద ఉంది, జనాలు రాలేరు, రోడ్ షోలు చేయలేరు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బల ప్రదర్శన కుదరదు.